సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కుజుని యొక్క తృతీయ భావస్థితి, అలాగే పంచమ భావస్థిత గురు శుక్ర బుధుల తాలూకు అనుకూల ఫలితాలు, అలాగే చంద్రుని యొక్క బలం వెరసి దాదాపుగా 5 గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా కాలం తర్వాత మీనరాశి వారికి జరుగుతూ ఉన్నది. ఇందులో చాలా ముఖ్యమైన విషయం తృతీయమందు కుజుడు ఉండడం. తృతీయ స్థానంలో కుజుడు విత్తలా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. మనకి ఏది నచ్చుతుందో అది మన జీవితంలో జరగడానికి, ఫలానా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి, నచ్చిన ఉద్యోగం పొందడానికి, నచ్చిన భోజనాన్ని చేయడానికి, నచ్చిన వస్తువుని వస్త్రాలని కొనుగోలు చేయడానికి, నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి, ఏదైనా సరే జీవితంలో మనకి నచ్చినటువంటి దానిని పొందడానికై కుజుడు ఎక్కువ అవకాశాన్ని ఇస్తారు. అలాగే సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు ఆయన. అందువల్ల తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యలు, భూ సంబంధమైన సమస్యలు, లేదు శత్రువుల వల్ల వచ్చేటువంటి సమస్యలు, రుణబాధలు, రోగబాధలు, ఇటువంటి వాటన్నిటి నుండి కూడా బయటపడేయడానికి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మామూలు నిర్ణయం కాదు, అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాలైనటువంటి దోషాల నుండి బయటపడి మానసిక ప్రశాంతతని పొందగలిగేటువంటి పరిస్థితి ఇది మీనరాశి వారికి జరుగుతుంది. తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల జీవితం సగం దారిద్ర్యపు బాధలన్నింటిని కూడా పోగొట్టుకోగలుగుతారు, మంచిగా ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగపరమైన ఎదుగుదల ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు చాలా మంచివి కాబట్టి నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళిపోవచ్చును. ఏ ఆలోచన వస్తే ఆలోచన పట్టుకుని ముందుకెళ్ళచ్చు. ఇక్కడ ఆర్థిక ఉన్నతి, ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగాను ఈ రాశి వారికి ఇది చాలా మంచి గ్రహస్థితి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.